తొమ్మిది రామానుజాచార్య స్వామి వారిని చెప్పే అంకె. మీలో మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఎంతమంది వచ్చారు? ఎంతమంది చూసి ఉంటారు దాన్ని అక్కడ? ఓ, దేర్ ఆర్ స్టిల్ సో మెనీ పీపుల్ హూ డిడ్ంట్ విజిట్, isn't it? సో మేక్ ఇట్ ఏ పాయింట్ టు విజిట్. అది అంత 9లోనే ఉంటుందండి. అక్కడ అంత తెలిసి చేసినవి, తెలియక చేసినవి కూడా 9లోనే ఉంటాయి. ఉదాహరణకి చెప్తాను మీకు. దాన్ని అక్కడ చేసినటువంటి సమయం 22/2/22 రైట్. రామానుజాచార్య స్వామి వారు అక్కడ ఉండేటటువంటి మూర్తి యొక్క ఉన్నతి 216 అడుగులు. అంటే ఎంత? 2169. వారి పూనినటువంటి ఆ త్రిదండం 153 అడుగులు. అగైన్ 9. వారి దగ్గరికి తీసుకెళ్లే మెట్లు 108. వారు ఉండేటటువంటి లోటస్ 36 పెటల్స్. దాని క్రింద ఉండేటటువంటి ఏనుగులు 36 ఏనుగులు. ఏకేండి వారుండే భద్ర వేది వెడల్పు 54 అడుగులు. వారుండే ఆ భద్రవేది ఎత్తు 54. ఆ పెటల్స్ ఎత్తు 27. అగైన్ ఏనుగుల కింద ఉండే ఎత్తు అగైన్ 27 feet. అగైన్ ఇట్ ఈస్ 9. వారి చుట్టూ ఉండే దివ్య దేశాలు 108. అగైన్ 9. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ ప్రాబబ్లీ ప్లాన్డ్ ఫర్, రైట్? ఇలా చెయ్యాలి అనుకొని చేసినవి. కానీ అనుకోకుండా జరిగింది కొన్ని ఉన్నాయి. ఏంటంటే అక్కడ వాటి ఉద్ఘాటనకి ఓ పెద్ద యజ్ఞం జరిగింది. 1035 కుండాలతోటి యాగం జరిగింది. అంటే ఎన్ని? అగైన్ 9. ఆ హోమాలు జరగడానికి ముందర ఏం చేస్తారు? అగ్ని మథనము అని చేస్తారు. అంటే క్రింద ఒక దండము, పైన ఒక దండము పెట్టి అగ్నిని చిలికి ఉత్పత్తి చేసి దాన్ని అన్నిట్లోనూ పెట్టి కార్యక్రమం చేస్తారన్నమాట. ఆ అగ్ని మథనం చేయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి త్వరగా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఓ ఇద్దరు కూర్చుని చేసి రాక ఇంకొక ఇద్దరు మారి, రాక మరో ఇద్దరు మారి, ఇలా కూడా జరిగే సన్నివేశాలు కొండకుచో కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఆ అగ్ని మథనం చేయడానికి చిలికిన సమయం exact 9th minute started and the fire was generated. అగ్నిహోత్రం ఆవిర్భవించింది. ఓకే, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు. మామూలుగా వాళ్ళ టైం అంతా చాలా పక్కాగా ఉంటుంది కదండి. అంతా సెకండ్ టు సెకండ్ ప్లాన్ చేస్తారు. చాలా రిలీజియస్లీ దే ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, సో ఆయన 4:45 వస్తారు అని ప్రకటన చేశారు, అనౌన్స్ చేశారు. కానీ వారు వచ్చిన హెలికాప్టర్ ఆ ప్రాంగణంలో ఎన్నింటికి దిగిందో తెలిసిన? 4:45కి దిగాల్సింది 5:04 దిగింది. అగైన్ 4, అగైన్ 9. ఇలా అక్కడ సంబంధించినటువంటి వివరాలు ఏవి చూసినా తెలిసి చేసినవి, వాటంతటవి జరిగినవి కూడా మన కంట్రోల్కి పైనుండి జరిగినవి కూడా తమాషాగా 9లో ఇముడుతూ ఉంటాయి.
ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు. 9కు ఉండే ఒక గొప్పతనం ఉంది. ఇప్పుడు మీది 9వ బ్రహ్మోత్సవం, ఇజంట్ ఇట్? ఏమిటి 9వ బ్రహ్మోత్సవం? 9కు ఉండే ఇంపార్టెన్స్ ఏమిటి చెప్పండి చూద్దాం. ఎనీబడి కెన్ సే దట్. పూర్ణ సంఖ్య. వా అంటే ఏమిటండి? ఏ అంకె పూర్ణం కాదు? అన్ని సంఖ్యలు పూర్ణములే. 9కి ఇంకా గొప్ప పూర్ణత ఉంది. ఎందుకంటే 9 దాకా వచ్చాక అది తన రూపాన్ని మార్చుకొని మరొకటి ఏమైనా కలిస్తే కొత్త ఆకారం ధరిస్తుంది. ఓకే, దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ 9. అందరూ సాధారణంగా ఈ మధ్యన నెంబర్లన్నీ 9 వచ్చేట్టుగా పెట్టుకుంటున్నారు. కారు నెంబర్ 9, రిజిస్ట్రేషన్ నెంబర్ 9, ఇంటి నెంబర్ 9, ఇలా 9. ఎందుకోసం అంటే జనరల్గా చెప్పేది ఒక కారణం ఉంటుంది. 9ని ఏం చేసినా, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా గుణించినా మళ్ళీ 9 మిగులుతుంది దాంట్లో, రైట్? 9 9లు 81, మళ్ళీ 8 1 కలిపితే ఇలాగా 9 తోటి ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ చేసినా మళ్ళీ 9 మిగులుతుందండి. అందుకే చాలా గొప్ప సంఖ్య 9. ఇలాంటి ఒక గొప్పతనం కలిగి ఉన్నా రామానుజాచార్యుల వారి సంబంధించి దానికి ఒక గొప్పతనం ఉంది. మీకు తమాషాగా చెప్తా, ఒకసారి విందురు కానీ, మీకు టైం దొరికినప్పుడు ఎప్పుడైనా చూద్దురు కానీ. 9కు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే తనతో ఏది చేరినా ఆ చేరిన దానికి జీవనాన్ని ఇస్తుంది. నేనేమైనా పర్వాలేదు అనుకుంటుంది. ఇలాంటి లక్షణం ఎవరికైనా ఉంటుందండి? నా దగ్గరికి ఎవడైనా ఒకడు వచ్చాడంటే వాడు బాగుండాలి, నేనేమైనా పర్వాలే. ఇది భారతీయుల యొక్క ఆత్మ అండి. మీ అందరికీ తెలిసిన భారతీయ చరిత్ర చదివి ఉంటారు మీరంతా. మన భారతదేశం ప్రపంచంలో చాలా సంపన్న దేశంగా పరిఢవిల్లుతూ ఉండేటటువంటి కాలంలో ఈ దేశానికి ఎంతమంది ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని దేశాల నుంచి వచ్చినా, అతిథులుగా వచ్చిన, వ్యాపారులుగా వచ్చిన, మరొక రకంగా వచ్చిన, మోసగాళ్ళుగా వచ్చిన, ఎప్పుడు ఎవరిని ఆపలేదు. 2 చేతులు చాచి స్వాగతించింది. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా కొంతమంది వెనక్కి చేరి వంచిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అయినా తన నేచర్ని ఎప్పుడు కూడా భారత అవని వదలలేదు.